చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, కొండ దిగుతున్నా. లేదు, నేను వీడియో తీస్తాను, నువ్వు చెప్తా ఉండు. ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్ దర్శనం అంతా అయింది. ఒక 30 మినిట్స్ ఇక్కడ కూర్చున్నాం. చల్లని గాలి, చాలా చల్లని గాలి వస్తుంది. ఇక్కడ కొండ దిగుతున్నాం. మళ్ళీ దిగి ఇంకా కూర్మ గ్రామం వెళ్ళాలి. అక్కడ మన పండితులు ఉన్నారు. కూర్మ గ్రామం అటువైపు, ఆ కాలువ దాటి అటువైపు వెళ్ళాలి. రండి ఫ్రెండ్స్. ఎక్కినప్పుడైతే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఆవేశం పడి చాలా కష్టపడి వచ్చాం పైకి. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ 2 బాటిల్ వాటర్ తాగాం. ఇద్దరం ఎక్కలేకపోయాము, కష్టపడ్డాం. వీడైతే మాత్రం 4 దగ్గర కూర్చున్నాడు. సార్ వీడే నన్ను ఆపి తీసుకొచ్చాడు, వద్దు వద్దు అని చెప్పేసి. వీటితో పాటు నన్ను కూడా ఉంచాడు. స్టెప్స్ అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద బ్రాడ్ స్టెప్స్ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇంత లెగ్ స్ట్రెచ్ చేస్తూ ఎక్కాలి. సో కష్టంగా అనిపిస్తుంది. మీరైతే ఎక్కేయచ్చు సింపుల్గా, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మీతో పాటు ఉండి మిమ్మల్ని శక్తి సహకారాలతో మీకు ఎక్కిస్తాడు దేవుడు. డోంట్ వరీ ఫ్రెండ్స్. మధ్యలో అయితే స్టెప్స్ లేకుండా నార్మల్గా ఇలా రాళ్ళతో కూడిన వే ఉంటుంది ఫ్రెండ్స్. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు కాళ్ళకి గుచ్చుకోవడం కూడా జరుగుతుంది, కాళ్ళు అటు ఇటు పడడం జరుగుతుంది. సో చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్. ఈ వే అంతా ఇలానే ఉంటుంది, కొన్ని దగ్గర ఇలానే ఉంటుంది. సో చూసుకొని మీరు ఎక్కగలరు ఫ్రెండ్స్. మీరు అనుకుంటే చేయగలరు, ఎందుకంటే మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. భగవంతుడు తోడుంటే ఎలాంటి దాన్ని బండరాయినా ఎత్తొచ్చు ఫ్రెండ్స్. అండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా బలమైన కోరికలు ఉంటే, మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే, ఈ కొండెక్కి దేవుడికి దండం పెట్టుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. నేనైతే నమ్ముతున్నాను దీన్ని, ఎందుకంటే నా మిత్రులు చాలామంది ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన చాలామంది ఉన్నారు. సో నేనైతే నమ్ముతున్నాను. తప్పకుండా మీరు కూడా నమ్మాలి. ఒకసారైనా ఈ కొండ ఎక్కాలి, ఎందుకంటే ఇది మంచి అడ్వెంచర్ ఫ్రెండ్స్. ఒకసారైనా ఎక్కాలి. ఎక్కినప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా పైకి వెళ్తే ఒక స్వర్గంలో ఉన్నట్టు ఆ నేచర్, ఆ గాలి, ఆ ప్రకృతిని మిమ్మల్ని చాలా ఉత్తేజపరుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఇది ఒక్కసారైనా ఈ కొండ ఎక్కాలి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసాం కొండ ఎక్కడం ఫ్రెండ్స్. ఇక్కడనే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్, పద్మనాభ స్వామి కొండ ఎక్కడానికి. ఇక్కడ కాలు షేక్ అవుతుంది దిగినప్పుడు. చాలా ఎక్కువ స్ట్రెంత్ దీని మీద, వెయిట్ ఎక్కువ పడడం వలన ప్రెషర్ పడింది లెగ్ పైన. సో షేక్ అవుతుంది, షివర్ అవుతుంది. అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాం, మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్. ఎక్కినప్పుడు 20 మినిట్స్ అయింది, దిగడానికి 10 మినిట్స్ అయింది. ఎక్కడం కొంచెం కష్టం, దిగడం కూడా కొంచెం కష్టమే. కానీ మనం అనుకుంటే ఇష్టంగా చేస్తే కష్టమే ఉండదు. ఇది శ్రీముఖలింగం గ్రామం. శ్రీముఖలింగంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, సంజీవని కొండ అంటారు దీన్ని. ఈ కొండ చాలా ప్రాముఖ్యమైనది. ఏ విధమైన కోరికలు బలంగా కోరుకొని కొండ ఎక్కితే మాత్రం తప్పకుండా అవుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కాలి, ఒకసారి అనుకుంటే రాగలరు. ట్రై చేయండి ఒకసారి. పద్మనాభ స్వామి కొండ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. టుడే టాస్క్ ఫినిష్. పద్మనాభ స్వామి ఆలయం ఇదే ఫ్రెండ్స్. ఇది ప్రాముఖ్యమైన మంచి గుడి. ఇక్కడ గ్రామంలో చాలామందికి అడిగితే చెప్పారు, చాలా మహిమాన్వితమైన గుడి ఇది. ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరుతాయి. కొండ ఎక్కాలి, కొండ ఎక్కే ముందు దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదిగో ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ దేవుడు గుడి, కొండ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరి ఆదర అభిమానాలతో నేను ఈరోజు నా గమ్యాన్ని చేరుకున్నాను. ఈరోజు టాస్క్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.